ఫస్ట్ టైమ్ ఇంట్లో హోమ్‌మేడ్ చాక్లెట్స్ చేశాను. వస్తాయో రావో అనుకున్నాను. నిజంగా చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా వచ్చాయి. యాక్చువల్లీ ఏం జరిగిందంటే మా తమ్ముడు యూకే నుంచి కొన్ని చాక్లెట్స్ తీసుకొచ్చారు. వాటిల్లో ఏంటంటే అన్నీ కోకో చాక్లెట్స్ అనమాట. మొత్తం వచ్చేసి కోకో పౌడరే ఉండిద్ది. ఈ చాక్లెట్స్‌లలో తినేటప్పుడు కొంచెం చేదుగా ఉండిద్దనమాట. సో, అందుకని నేను మళ్ళీ వీటినన్నిటిని ఓపెన్ చేసి ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని ఇంట్లోనే హోమ్‌మేడ్ చాక్లెట్స్ చేద్దామని చేస్తున్నాను. సో, ఫైనల్‌గా అయితే అన్నీ ఒకేసారి చేయట్లేదు. కొన్ని కొన్ని చేస్తాను. అన్నీ ఒకేసారి చేశానంటే పిల్లలు ఇంకా అదే పని మీద ఉంటారు. తినే పనిలో అన్నమాట. సో, కొన్ని చాక్లెట్స్ తీసుకున్నాను. ఈ 6 చాక్లెట్స్‌కి జస్ట్ 1 స్పూన్ షుగర్ సరిపోయిద్దనమాట. ఈ చాక్లెట్స్‌లో ఆటోమేటిక్‌గా బటర్ కూడా దాంట్లోనే ఉండిద్ది. ఎక్స్‌ట్రాగా మనం బటర్ కూడా యాడ్ చేయనవసరం లేదు. జస్ట్ ఇలా డబుల్ బాయిలింగ్ మెథడ్‌లో చాక్లెట్స్ మెల్ట్ చేయడమే. సో, ఇది ఇలా మెల్ట్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని, చల్లారిన తర్వాత చాక్లెట్ మౌల్డ్స్ ఉంటాయి గదా! దాంట్లోకి ఇలా ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవడమే. అంతే చాలా సింపుల్ అనమాట ఈ చాక్లెట్స్ చేసుకోవడం. ఇప్పుడు ఈ చాక్లెట్ మౌల్డ్‌ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్‌లో జస్ట్ 30 మినిట్స్ ఉంచితే చాక్లెట్స్ అయితే రెడీ అయిపోయాయి. సో, చూసారు గదా! 30 మినిట్స్ కల్లా మంచిగా డ్రై అయిపోయాయి చాక్లెట్స్. ఇప్పుడు చాక్లెట్ మౌల్డ్‌లో నుంచి రిమూవ్ చేసుకొని ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవడమే. వీటిని ఇందాక మనం చాక్లెట్స్ చూపిచ్చాం గదా! పేపర్స్ వాటిల్లోకి ఫోల్డ్ చేసుకొని పిల్లలకి ఇవ్వడం. అప్పుడప్పుడు ఇస్తాను. డైలీ అయితే ఇవ్వను వీటిని. మా తమ్ముడు యూకే నుంచి ఎన్ని చాక్లెట్స్ తెచ్చాడో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.